షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియో చూడడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ అత్యాధునికమైన బిర్యానీ తెలుసుకునే సమయం ఆసన్నమైంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నె పెట్టి గిన్నె కింద మంట పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే అందులో పసుపు, కొంచెం కారం డెఫినెట్గా వేసుకోవాలి. చాలామంది కారం వేసుకోరు. అలా వేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది వైట్గానే కనిపించిద్ది. ఎగ్కి మంచి కలర్ రాదు. ఈ ఎగ్ దమ్ బిర్యానీకి మాత్రం ఎగ్సే మెయిన్ కీ రోల్ కాబట్టి దానికి ఇవ్వాల్సిన కోటింగ్, దానికి ఇవ్వాల్సిన మేకప్ అంతా ఇచ్చేయాలి. అప్పుడే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. నేను దానికి ముందు చెప్పడం మర్చిపోయాను. బ్రౌన్ ఆనియన్స్ని బ్రౌన్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హోల్ బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నమాట, ఉల్లిపాయలు ఏంటంటే చాలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది మిక్సీ పట్టేసి వేస్తారు. ఎప్పుడైనా సరే ఆనియన్ మిక్సీ పడితే అది తీయగా అయిపోతుంది తప్ప టేస్ట్ ఏమి అంత బాగోదు. సో ఈ వీడియో చూసి ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మిక్సీ పట్టొద్దు, చిన్నగా చాప్ చేసుకోండి. టమాటా అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచింది వేసుకోండి. అంతేగాని 10 రోజుల ముందు, నెల రోజుల ముందు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది మాత్రం అస్సలు వేసుకోవద్దు. అప్పటికప్పుడు నూరింది వేసుకుంటేనే మంచి టేస్ట్, మంచి అరోమా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం పెరుగు వేయాలి. ఎప్పుడైనా సరే పెరుగు వేసినప్పుడు స్టవ్ అనేది ఎప్పుడైనా మీడియంలో ఉండాలి, లేకపోతే సిమ్లోనే ఉండాలి. పెరుగు వేసుకున్నప్పుడు హైలో ఉందంటే ఖచ్చితంగా మాడిపోతుంది. పెరుగు వల్ల బిర్యానీ టేస్ట్ కూడా మారిపోతుంది. ఎలా అంటారా, పెరుగు సరిగ్గా వేగకపోతే అంటే ఫ్రై అవ్వకపోతే అదొకలాంటి ఫ్లేవర్ వచ్చేసిద్ది. ఒకవేళ ఎక్కువగా మాడిపోయిందంటే అదొక ఫ్లేవర్ వచ్చేసిద్ది. సో బీ కేర్ఫుల్ విత్ కర్డ్. అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కారం వేసుకుంటున్నాను. నేను మా పాపను దృష్టిలో పెట్టుకొని నేను 2 స్పూన్లు వేసుకున్నా. మీ స్పైస్కి తగ్గట్టు మీరు ఎంత కారం తినాలనుకుంటే దానికి తగ్గట్టు వేసుకోండి. మిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని మనం ముందుగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఈ మసాలాలో వేసుకోవాలి. అప్పుడు ఎగ్ అనేది చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. ఆ ఘాట్లలోకి మసాలా అనేది వెళ్తుంది అనమాట. ఎగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అండ్ బిర్యానీ ఒక మలుపు తిప్పే ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు. చాలామంది కరివేపాకు వేయరు. మీరు ఎప్పుడన్నా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కరివేపాకు వేస్తారు. బిర్యానీ దినుసులకి బెస్ట్ మంచి ఫ్లేవర్ ఏంటంటే కరివేపాకు. ఖచ్చితంగా వేసుకోండి, మంచి అరోమా ఇచ్చిద్ది. ఇలా మసాలాలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ తెలిసిద్ది అనమాట. డామినేట్ ఏం చేయదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి. నేను చూడండి ఇక్కడ తెలివిగా జీడిపప్పులు కూడా ఏరేస్తున్నాను. పైన గార్నిష్ చేసినప్పుడు అందంగా కనపడతాయని చెప్పేసి జీడిపప్పు కూడా తీసేస్తున్నాను. మీరు తీయాల్సిన అవసరం లేదు, అందులోనే ఉంచేసుకోవచ్చు, పైన వేసేసుకోవచ్చు. నేనైతే తీసేసాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఉడకపెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను ప్యారలల్గా రైస్ ఉడకబెట్టేసాను పక్కన. రైస్లో ఏంటంటే కొంచెం ఉప్పు అలాగే బిర్యానీ దినుసులు, కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకుంటే రైస్ అనేది తెల్లగా కనిపించింది. ఆయిల్ వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఏదైనా దోశ పెనం పెట్టుకొని దాని మీద మనం బిర్యానీ చేసుకునే బాండీ పెట్టుకొని రైస్ నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి వేసేసుకుని దమ్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం అదే లేయర్స్ కింద వేసుకుంటారు కదా కొంతమంది, ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అని వేసుకుంటారు కదా. అలా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అదంతా వేసుకోవచ్చు. నాకు మా హస్బెండ్కి మా పాపకి, చిన్న పాపే కాబట్టి కొంచెమే చేస్తున్నాను. ఉడకపెట్టుకున్న రైస్ అంతా ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్,
ఎగ్స్ ఇన్నే తీసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్‌కి ఒక్కొక్కళ్ళకి 2, 2 చొప్పున అని తీసుకోండి. ఉత్తిగా రైస్ తినలేం కాబట్టి అన్నం తినే వరకు 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. మనిషికి 2 ఎగ్స్ అయితే చాలు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కూడా పైన వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా కూడా మంచి అరోమా ఇచ్చిద్ది. నా దగ్గర లేదనమాట. నేను ఓన్లీ కొత్తిమీర మాత్రమే ఏసుకున్నాను. ఇక్కడ మీరు గమనించారా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫుడ్ కలర్ వేయలేదు నేను. కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ ఏసుకొని, ఆ పసుపు వాటర్‌ని పైన అలా లేయర్ కింద వేశాను. కలర్ మంచి కలర్ వచ్చిద్ది. మనం బయట దొరికే ఆర్టిఫిషియల్ కలర్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే అనమాట. ఒకవేళ రెడ్ కలర్ కావాలంటే మాత్రం కొంచెం నెయ్యి వేడి చేసుకొని అందులో కారం, పసుపు 2 కలిపి వేసుకుంటే రెడ్ కలర్‌లో వచ్చిద్దనమాట. పైన మీకు ఫ్లేవర్ నచ్చితే నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేసి ఇంకేం వేయవసరం లేదు. పైన బిర్యానీ మసాలా స్పూన్‌తో కాకుండా చేత్తోనే మొత్తం స్ప్రింకిల్ చేయండి. అంటే మొత్తం చల్లాలనమాట పైన. ఇలా మూత పెట్టేసి ఆ స్మెల్ అనేది బయటకి రాకుండా కొంతమంది గోధుమ పిండితో దమ్ చేస్తారు. పిండి వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఆ అరోమా అనేది బయటకు పోకుండా ఉండాలంటే దానికి సరిపడినంత మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి దమ్ చేస్తే సరిపోయిద్ది. కరెక్ట్‌గా 15 మినిట్స్ దమ్ చేసామంటే ఆల్ సెట్ అనమాట దమ్ బిర్యానీ. ఇంకెట్లాంటివి కర్రీ అవసరం లేదు. లాస్ట్‌లో బిర్యానీ అంతా తినేసిన తర్వాత కొంచెం పెరుగేసుకొని కంప్లీట్ చేసేస్తే చాలు. ఇంక కర్రీ ఏం అవసరం లేదు. సూపర్‌గా ఉంటది. మీరు ఎవరైనా నా వీడియో చూసి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది లేదని. చూసారు కదా! ఎలాంటి హర్రీ బరీ లేదు. అసలు ఎట్లాంటి హెవీ మసాలా లేదు. ఎట్లాంటి సైడ్ ఇవేమీ ఎయలేదు. అవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే. కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బావుంటది. ఒకసారి మీరు ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి తర్వాత. రైస్ ఇక్కడ నేను బాస్మతి తీసుకోలేదు. సోనా మసూరి అంటారు కదా! నార్మల్‌గా ఇంట్లో వాడే రైస్‌తోనే చేసేసాను. ఎందుకంటే అస్తమానం చేసుకుంటాం కాబట్టి ఎవరైనా గెస్ట్‌లొస్తేనే బాస్మతి. మామూలుగా మనకైతే మాత్రం మనం తినే రైస్‌తో చేసేసుకోవచ్చు. చేసుకున్న ప్రతిసారి బాస్మతి రైస్ అంత మంచిది కాదు. సో, అది మీ ఆప్షనల్ మాత్రమే. నేనైతే నార్మల్ మేము ఇంట్లో తినే రైస్‌తోనే చేసేస్తాను ఎప్పుడు చేసినా. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో? అంతే బిర్యానీ తినడానికి ఆల్ సెట్.